హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మనం ఈరోజు వచ్చేసరికి డీబీ మెయిన్ అనమాట. డీబీ అంటే డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ అనమాట. ఇది వచ్చేసరికి ఎంసీబీ బోర్డు అంటారు. మనం వచ్చేసరికి ఇక్కడ వైరింగ్ అయితే చేసాం అనమాట. ఇవన్నీ వైర్లన్నీ మొత్తం అయితే ఇక్కడికైతే వచ్చినాయి. ఈ కనెక్షన్స్ ఎలా ఇవ్వాలో మనం అయితే ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మొత్తం వీడియో అంతా చూస్తే మీకు ఏ వైర్లు దేనికనేది కనెక్షన్ ఇవ్వాలో మనకనేది క్లారిటీగా నీట్గా అనేది అర్థమవుతుంది. అందుకన్నా ముందర మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లైక్ చేయండి, ఫాలో చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్, మనం అయితే ఇలా చేస్తున్నాం. ఇది వచ్చేసరికి ఎంసీబీలో 7 లైన్స్ వచ్చినాయి అనమాట. 2 గదులు, ఒక హాలు, వంటగది, బయట ఎల్ షేపు, ఇలా బాత్రూమ్ అన్నీ కలిపి మనకు అనేసరికి 7 అనేది వచ్చినాయి. ఆ బ్లాక్లన్నీ మనమైతే న్యూట్రల్ అనమాట. అవన్నీ డివైడ్ చేసి అవన్నీ స్లీవ్లన్నీ తీసుకొని ఇలా అయితే కలిపామన్నమాట. ఇది వచ్చేసరికి ఎంసీబీ అంటారు. ఎంసీబీ ఇది వచ్చేసరికి ఐసోలేటర్. ఇది ఐసోలేటర్ అంటే మెయిన్ అనమాట. మెయిన్ అయినా ఐసోలేటర్ అయినా మనకి ఒకటే అనమాట. ఇంకా మనం ఇప్పుడు కింద వచ్చేసరికి మీటర్ దగ్గర నుంచి వచ్చిన 720 వైర్స్ 4 స్క్వేర్ అవి వచ్చేసరికి మనం కింద వచ్చేసరికి ఫేస్ న్యూట్రల్, రైట్ ఏమో ఫేస్ అనమాట. లెఫ్ట్ వచ్చేసరికి న్యూట్రల్. చూడండి, మనం రైట్ వచ్చేసరికి మీటర్ దగ్గర నుంచి వచ్చిన వైర్లు 2 రెడ్ అనేది లెఫ్ట్లో ఇచ్చాం. ఫేస్ అనమాట. అది మనం ఇప్పుడు న్యూట్రల్లో ఇటు పక్క ఇచ్చాం. మనం పైన కూడా ఇటు ఏది ఇచ్చాం పైన కూడా అది ఇచ్చుకోవాలి. ఇప్పుడు పైన లెఫ్ట్లో న్యూట్రల్, రైట్లో న్యూట్రల్ ఇచ్చాం కాబట్టి ఆ న్యూట్రల్ని మళ్ళీ స్లీవ్ తీసి న్యూట్రల్ లింక్కి మొత్తం కలిపేయాలన్నమాట. చూసారు ఫ్రెండ్స్, ఇలా అయితే కలపాలి. అలా కలుపుకున్న తర్వాత దానికి టేప్ అనేది నీట్గా ఫుల్గానే వేసుకోవాలి. ఇలా టేప్ అనేది నీట్గా వేసుకున్న తర్వాత మనం ఇంకొక ఎంసీబీని మళ్ళా చూసుకోవాలన్నమాట. చూసారుగా ఫ్రెండ్స్, ఆ గ్రీన్ వచ్చేసరికి ఎర్త్ అనమాట. అవన్నీ కూడా స్లీవ్లు తీసి కలిపి టేప్ వేసేసాం. ఈ ఎల్లోలు వచ్చేసరికి ఇన్వర్టర్ కూడా మనం కామన్గా కలిపేసుకొని టేప్లో వేసేసుకున్నాం. ఇప్పుడు ఐసోలేటర్ని డీబీ బోర్డులో కూర్చోబెడతాం. తర్వాత దానికి పైనుంచి వచ్చిన రెడ్ వైర్ని మనకి ఎన్ని అయితే ఎంసీబీలు ఉన్నాయో ప్రతి ఒక్క ఎంసీబీకి ఎంసీబీ టు ఎంసీబీ మనమైతే లూపింగ్ అయితే కలుపుకోవాలి. ముందలే ఎన్ని ఎంసీబీలు ఉంటే అన్ని ఎంసీబీలకి ఒకే విధంగా సైజుల ప్రకారం వైర్లు కట్ చేసుకొని లూపింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, లూపింగ్ అయితే చేసాం. ఇలా ఇప్పుడు వచ్చిన రెడ్లన్నీ అవుట్పుట్ అనమాట. ఈ అవుట్పుట్ ఫేస్ని మనం ప్రతి ఒక్క ఎంసీబీకి పైన ఇచ్చుకోవాలి. ఒక్కొక్క ఎంసీబీకి ఇప్పుడు మనకి ఉన్న లోడ్ని బట్టి ఎంసీబీలు అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. 10 నుంచి 16, 20 దాకా వేసుకోవచ్చు ఇంట్లో అయితే. చూసారు కదా, మనకి ఇంకా లోడ్ తక్కువ ఉంటే వంటగది లేదంటే చిన్న గది ఏదైనా ఉంటే మనం 6 అయినా సరిపోద్ది. మనమైతే 10, 16 వాడుతున్నాం ఇప్పుడు ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఒక్కొక్క ఎంసీబీని మనం వరుసగా అనేది కలుపుకుంటున్నాం. ఇలా అయితే కలుపుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఒకటి అయింది. తర్వాత మళ్ళీ స్లీవ్ తీసుకొని నెక్స్ట్ ఇంకో వైర్కి కూడా అవి మనం ఎటు నుంచి ఏ వైర్ లాగా మనకు తెలుసు కాబట్టి ఏ వైర్ ఎంసీబీకి ఇవ్వాలో మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఒక్కొక్క ఎంసీబీకి పైన అవుట్పుట్ అనేది ఇలా ఇచ్చుకోవాలన్నమాట. చూడండి, 2వ ఎంసీబీ ఇలా పైన పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం అలా ఎక్కించుకోవాలన్నమాట. తర్వాత మళ్ళీ ఇంకో వైర్ తీసుకొని నీట్గా అనేది కట్ చేసుకొని స్లీవ్ తీసుకొని
అలా మడత పెట్టుకొని ఎంసీబీలో ఎక్కించుకొని మళ్ళీ పైన ఇచ్చుకోవాలన్నమాట. కింద ఆల్రెడీ మనం ప్రతి ఒక్క ఎంసీబీకి లూపింగ్ అయితే లాగాం కదా, ఈ పైన అనేది అవుట్పుట్ ఇచ్చుకోవాలి, ఇన్పుట్ అనేది కింద ఇచ్చుకోవాలి. చూసారుగా ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కావాలంటే మనం ఈ ఇన్వర్టర్ ఎర్త్కి కూడా ఎంసీబీ ఇచ్చుకోవచ్చు, కానీ అంత అవసరం అయితే ఉండదు. కావాలంటే ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి మీటర్ పేట దగ్గర ఓన్లీ మీటర్ ఒకటి, మనకి ఇంటిని బట్టి 32 కానీ 63 కానీ ఫీజు అయితే వేసుకోవడం జరుగుద్ది అనమాట. చూసారు ఫ్రెండ్స్, ఒక్కొక్కటి ఇలా అయితే మనం ఎక్కించుకోవాలి నీట్గా. అలా మనకి మొత్తం అన్ని ఎంసీబీలన్నీ ఒకటే ఫ్రెండ్స్, ఒకలాగే కనెక్షన్ ఉంటుంది. మనకి ఇలా పెద్ద ఇల్లు అయినా చిన్న ఇల్లు అయినా సరే అలా ఎన్ని అయితే ఫేస్ నోట్లు ఉన్నాయో అన్ని ఎంసీబీలు మనం వేసుకోవాలి. ఎన్ని గదులు ఉంటే అన్ని వైర్లు, గదికి ఒక ఎంసీబీ చొప్పున మనం నీట్గా అనేది వేసుకుంటే షార్ట్ సర్క్యూట్లు అయినా ఏవైనా ట్రిప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. చూసారు ఫ్రెండ్స్, ఏసీ ఉంటే ఏసీకి 20 amps ఎంసీబీ, ఇక్కడ నుంచి 4 స్క్వేర్ వైర్లు ఏసీ బోర్డు నుంచి మనకైతే లాక్కోవాలి. ఇలా ప్రతి ఎంసీబీని కూడా మనం ఇలా అయితే లాక్కోవాలి ఫ్రెండ్స్. ఇంకా ఇవన్నీ ఇది ఇంకొక ఎంసీబీ ఉంది, ఇంకా 2 లైన్స్ ఉన్నాయి అన్నమాట. మనకి 2 ఎంసీబీలు అయితే ఉన్నాయి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనకైతే సప్లైలన్నీ కరెక్ట్గా అయిపోయినట్టే. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా వైర్లన్నీ డిస్ట్రిబ్యూషన్ డిపి అంటే ఎంసీబీ బోర్డ్ కనెక్షన్ అనేది మనం అయితే ఇలా అయితే చేస్తున్నాం అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. ఇంకా లాస్ట్ ఎంసీబీ వచ్చేసింది ఫ్రెండ్స్, ఇది కూడా మనం కలిపేసుకుంటే సరిపోతుంది. ఒక ఎంసీబీ అనేది ఖాళీగా ఉందన్నమాట, దాంట్లో మనం ఏదన్నా వేరే ఏమైనా లాక్కుంటే తర్వాత ఇచ్చుకోవచ్చు. ఇది ఖాళీ ఎంసీబీ, ఇది కూడా మనం చివరిని పెట్టేస్తున్నాం. తర్వాత మనం వైర్లు అనేది నీట్గా అనేది లోపల సరి చేసుకొని దేనికి తగలకుండా లోపలికి పెట్టేసుకొని పైన డోర్ అనేది ఫిట్ చేసేసుకోవడమే. ఇది ఫ్రెండ్స్ ఈ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ కనెక్షన్ అనేది మనం అయితే ఇలా అయితే చేసాం. వీడియో నచ్చితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి ఫ్రెండ్స్. చూసారుగా అది ఇన్వర్టర్ ఎర్త్ అనమాట, అవి కూడా లోపల నొక్కేసుకోవాలి. దేనికి అడ్డం లేకుండా లోపలికి సైడ్కి అనేది పెట్టేసుకొని మనమైతే ఇప్పుడు పైన డోర్ వేసేసుకోవడమే. ఇది ఫ్రెండ్స్ కలర్ కోడ్ అనేది మనం వాడుకుంటే ఎన్ని ఫేస్ న్యూట్రల్ వచ్చినా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మనమైతే బ్లాక్ న్యూట్రల్కి వాడతాం, రెడ్ ఫేస్కి వాడతాం, ఎల్లో ఇన్వర్టర్, గ్రీన్ వచ్చేసరికి ఎర్త్కి అయితే మనం వాడడం అయితే